హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మనం ఈక్వేషన్స్ వరకు సమ్ చేసాం కదా. ఇది పార్ట్ 4. ఎవరైనా చూడకపోతే పార్ట్ 1, 2, 3 అని చూసి ఇది చూడండి, లేదంటే ఫుల్ లెంత్ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం n బై ఇది ఫార్ములా చెప్పాను కదా, ABCD తీసుకుంటే AD మైనస్ BC. సో 10 3s are 30 మైనస్ 5 3s are 15. -15 ఉండాలి, బట్ ఇక్కడ ఉన్న మైనస్తో అది ప్లస్ అయిపోతుంది. ఈక్వల్ టు R బై ఇప్పుడు వచ్చేసరికి ఇది ABCD, అలా 3 2s are 6 ప్లస్ 3 3s are 9 ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసరికి ABCD వాల్యూస్ మనం అలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 3 5s are 15, 3 ఇంటూ -15 5 కాబట్టి -15 అండ్ 2 10s are 20. మేడం ఇది -20 ఉండాలి కదా అంటే ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాలో ఒక మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. n బై 45 ఈక్వల్ టు R బై 15 ఈక్వల్ టు 1/5. ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం, ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. n బై 45 ఈక్వల్ టు 1/5. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5n ఈక్వల్ టు 45. లేదు డైరెక్ట్గా చేస్తాను అనుకునే వాళ్ళు 45ని న్యూమరేటర్కి తీసుకొచ్చేయండి. ఈ ఒక స్టెప్ ఉండదు అంతే. 5n ఈక్వల్ టు 45. ఇప్పుడు 5 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, ఇక్కడికి తీసుకొస్తే డివిజన్ చేస్తుంది. n ఈక్వల్ టు 45/5, దట్ మీన్స్ n ఈక్వల్ టు 9 అండ్ r ఈక్వల్ టు R బై 15 ఈక్వల్ టు 1/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5r ఈక్వల్ టు 15, r ఈక్వల్ టు 15/5, దట్ మీన్స్ r ఈక్వల్ టు 3. లాస్ట్కి పార్ట్ 4లో మన సమ్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మన శ్రీ మేధా మ్యాథ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.